వెల్కమ్ టు ముదిగుండ టీవీ. శివభిలాషులకి అలాగే ఫాలోవర్స్కి ముందు ఫ్యాన్స్ ముఖ్యంగా అందరికి కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు మనకు వచ్చే ఈ వీడియో వచ్చేసి మీకు న్యూమరాలజీ ఆన్లైన్ క్లాసెస్. చాలామంది అడుగుతున్నారు, ఎందుకు అడుగుతున్నారు న్యూమరాలజీ క్లాసెస్ అని అంటే, గతంలో ఒక 10 ఏళ్ల క్రితము ఆఫ్లైన్లో హైదరాబాద్కి అందరూ వచ్చేవాళ్ళు. ఏది అటు తెలంగాణ మొత్తము, అంటే నిజామాబాద్ నుంచి అప్ టు ఆదిలాబాద్ వరకు, నిర్మల్, నాకు ఊళ్ళు కూడా తెలుసు, గోదావరి కని, తర్వాత కరీంనగర్, మంచిర్యాలు, అట్లా చాలా ఊళ్ళని అక్కడి నుంచి వచ్చేవాళ్ళు. ఇటు రాయలసీమ వచ్చే కర్నూలు, కడప, చిత్తూరు, తిరుపతి ఇటు ఉండేవాళ్ళు. ఇక విజయవాడ నుంచి అప్ టు వైజాగ్ వరకు, శ్రీకాకుళం, విజయనగరం నుంచి కూడా ఈ ప్రాంతాల నుంచి ముఖ్యంగా వీళ్ళు ఇక్కడ కొద్దిగా ఒకరిద్దరు తమిళనాడు, బెంగళూరు, అంటే కర్ణాటక, ఇంకా బళ్ళారి అట్ల నుంచి వచ్చేవాళ్ళు. హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడే ఉండి ఏది రైళ్ళల్లో, బస్సుల్లో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చి వెళ్ళిపోయారు. అది అప్పటి పరిస్థితి. ఎప్పటికప్పుడు రోజులు మారుతున్నాయి. కోవిడ్ తర్వాత ఏం చేయిందంటే ఇప్పుడు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అయింది. అది బిజినెస్ అయినా ఉద్యోగం అందరూ కూడా కోవిడ్ ఆ దెబ్బకి చాలామందికి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ డే అంతా బిజీగా అయిపోయారు వాళ్ళు. ఇట్లాంటి బిజీ లైఫ్లో ఎక్కడెక్కడ నుంచి రైళ్ళల్లో, బస్సుల్లో, దాంట్లో వచ్చి వెళ్ళటం చేయటం అనేది చాలా వ్యయ ప్రయాసాలు అవుతాయి. ఒక శ్రమే కాకుండా ఇక్కడ మళ్ళీ హోటల్ దిగాలి, ఇవన్నీ ఉన్నాయి. సో ఒకటేంటంటే ఆన్లైన్ ఈ జూమ్ అనేది అందరికి అలవాటు అయిపోయింది చాలా మటుకు. రెండవది కోవిడ్ పుణ్యమాని ఎవరు కూడా, అంటే నాకు తెలిసినంత ఒక 90% అందరు నన్ను కానీ పెద్దవాళ్ళని వదిలేసి మిడిల్ ఏజ్ యంగ్స్టర్స్ అంతా కూడా కోవిడ్ తర్వాత అందరూ కూడా 11-11:30 దాకా ఎవరు పడుకోవట్లేదు, మేలుకొని ఉంటున్నారు అక్కడి నుంచి. సో ఇది ఒక ప్లస్ పాయింట్. ఎట్లా ప్లస్ పాయింట్ అవుతుందంటే, ఇవి డే టైం మొత్తం అందరూ పనిచేస్తారు కాబట్టి, ఉద్యోగస్తులు, వ్యాపారులు అందరూ పనిచేస్తారు కాబట్టి నైట్ 9 to 10:30 పెట్టాను. మరీ 11 to 12:30 అర్ధరాత్రులు నిద్రపోగొట్టుకోకుండా 9 to 10:30 భోంచేసి పడుకుంటారు. అర్లీగా చేసేవాళ్ళు 7:30-8 తీసుకుని 9 కూర్చుంటారు. ఇది విన్న తర్వాత పడుకోవచ్చు. సో ఇదంతా ఆలోచించి అటు కొంతమంది ఆన్లైన్ కాబట్టి లాస్ట్ టైం యూకే నుంచి కూడా అటెండ్ అయ్యారు. ఇది సో మన ఇండియన్స్ ఎవరికి న్యూమరాలజీ ఇంట్రెస్ట్ ఉందో ఆన్లైన్ కాబట్టి దీంట్లో సౌకర్యం ఏంటంటే స్కైజ్ ద లిమిట్. ఎక్కడి నుంచైనా బాంబే, ఢిల్లీ నుంచి అయినా దీంట్లో ఇంట్రెస్ట్ అటెండ్ కావచ్చు, ఫారెన్ నుంచి అటెండ్ కావచ్చు. ఇది వైబ్రేషన్ అంట. టూకీగా దీంట్లో అసలు ఈ కోర్సు వివరాలు చెప్పండి, షార్ట్ బట్ స్వీట్లోకి చెప్పండి అని అంటే, ఎప్పుడు, ఎందుకు, ఏమిటి ఈ క్వశ్చన్స్ వేసుకుంటారు. ఆన్లైన్ క్లాసెస్, అందుకే ఆన్లైన్ పెట్టాను. ఇది పెట్టిన తర్వాత వీడియో చూసిన తర్వాత కూడా, అంటే హైదరాబాద్ పర్సనల్ కాదా సార్, డైరెక్ట్ రాకూడదు అంటారు. ఏదో హైదరాబాద్లో ఒక్కడిద్దరు, ఇంతమంది ఎలా వస్తారు, 10 మంది రాలేరు. సో స్ట్రిక్ట్లీ ఆన్లైన్ క్లాసెస్ ఒకటి ఉంటుంది. మాకు స్టూడియో ఉంది కాబట్టి స్టూడియో నుంచే ఇక్కడ మొత్తం సిస్టమ్ అంతా పెట్టుకొని ఈ క్లాసెస్ అవుతాయి కాబట్టి మీకు ఏం కావాలి, ఆడియో, వీడియో క్రిస్టల్ క్లియర్గా వస్తుంది. సెల్లో చెప్పాను, జూమ్ కూడా సిస్టమేటిక్గా వస్తుంది. తర్వాత అక్టోబర్ 2025 వచ్చే నెల అక్టోబర్ 25 నుంచి ఫస్ట్ వీక్ సాటర్డే నుంచి మొదలవుతుంది. ఎంజీకే న్యూమరాలజీ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ మంత్లీ ఫౌండేషన్ సర్టిఫికేట్ కోర్స్, ఫౌండేషన్ కోర్స్ అండ్ సర్టిఫికేట్ కోర్స్. సర్టిఫికేట్ ఇస్తారా అడగక్కర్లేదు, ఇక్కడ సర్టిఫికేట్ కోర్స్ అంటే ఇస్తాం కదా, కోర్స్ అయిపోయిన తర్వాత ఇచ్చేస్తాం ఫౌండేషన్. ఇది తర్వాత ఏ డేస్, ఎన్ని రోజులు, ఎంత టైం, ఎంత డ్యూరేషన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. డ్యూరేషన్ వచ్చి అక్టోబర్ అంటే 1 month కోర్సు. మరి ఏం డేస్లో చెప్తారు 1 month, ప్రతిరోజు ఏందనంటే సాటర్డే అండ్ సండేస్, ఓన్లీ సాటర్డే సండేస్, వీకెండ్స్ అనుకోండి, దీంట్లో జరుగుతుంది. ఇక మళ్ళీ ఇందాక చెప్పాను కదా ఒకసారి, టైమింగ్స్ ఏంటి సార్ అంటారు. టైమింగ్స్ అంటే 9 PM to 10:30 PM. ఇది బోర్డు మీద ఎందుకు రాసాను, ఈ వీడియోలో మీరు కనిపిస్తుంది. మీరు డే టైం అన్నారు, రోజు అన్నారు, సర్టిఫికేట్ అన్నారా లేదో ఇవన్నీ రాకుండా క్లియర్గా ఇచ్చారు. మీరు ఒకటిసారి చూడండి, క్లియర్ తెలిసిపోతుంది. ఇవి మెయిన్ పాయింట్స్. సో టైమింగ్స్ వచ్చేసి 9 PM to 10:30, 1.5 hour వెళ్ళిపోతుంది. ఇదివరకు 2 days మీద అయిపోయేది, అంటే 2 days ఫుల్ ఉండేది. దీన్ని ఏమంటారంటే అమెరికన్ యూనివర్సిటీలో కానీ ఎడ్యుకేషన్లో కానీ క్రెడిట్ అవర్స్ అంటారు. ఒక ఫౌండేషన్ కోర్స్ ఎంతో అని అట్లాంటా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మిస్టర్ భూదేవ్ శర్మ మా ఆఫీస్కి వచ్చారు. వచ్చానికి ఏదో క్లాస్ గురించి చెప్తున్నాను ఆఫ్లైన్ అయినప్పుడు. అంటే వాట్ అబౌట్ ద డ్యూరేషన్ అన్నాడు. అంటే 12 to 14 hours క్రెడిట్ అవర్స్ ఐల్ టేక్ అని చెప్పాను. కెన్ యూ రిపీట్ వన్స్ అగైన్ అన్నాడు. 12 to 14 క్రెడిట్ అవర్స్ అన్నాను. అంటే ఒక సబ్జెక్ట్కి ఎన్ని గంటలు పడుతుందో అది టైం అంట వాళ్ళ దగ్గర. ఇది 6 నెలల కోర్సు, ఏడాది కోర్సు, ఇవన్నీ దాంట్లో వాడరు. ఇప్పుడున్న పరిస్థితిలో ఇదే కోర్సుని ఏదో బీకామ్ లాగానో, బీఎస్సీ లాగానో, ఈ 3 years కోర్సు, లేకపోతే 1 year డిప్లొమా, సంవత్సరం మొత్తం మీరు ఆన్లైన్లో ఉండాలి, ఆఫ్లైన్ ఉండాలంటే ఎవ్వరికి అంత ఓపిక తీరికలేదు, మధ్యలో మర్చిపోతారు. ఈ థియరీకే 1 సంవత్సరం మొత్తం పెడితే, 2 ఏళ్ళు పెడితే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కదా, ఇవన్నీ ఆలోచించుకొని షార్ట్ బట్ స్వీట్. దీన్ని
ఈ మొత్తం సబ్జెక్ట్ని ఎంటైర్ సబ్జెక్ట్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కాబట్టి INF ఎస్టీమ్డ్ మెంబర్షిప్ కూడా మనకు ఉంది కాబట్టి 2 వరల్డ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి కాబట్టి 15 ఏళ్ళని బట్టి దీన్ని అస్ట్రాలజీలో ఏం ఇంపార్టెంట్స్ అవన్నిటిని కూడా దీన్ని కన్వర్ట్ చేసి ఈ సబ్జెక్ట్లో వేసాం. సో ఏమైపోతుంది 15 నుంచి 20 ఏళ్ళు, ఈ మాట ఎందుకు వాడుతున్నాను కూడా చెప్తాను. 20 ఇయర్స్ నుంచి దీని మీద ఒకే న్యూమరాలజీ సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేసి దీన్ని రకరకాలుగా పుస్తకాలు రాయటం ద్వారా కానీ, క్లాసెస్ కానీ, తర్వాత కొన్ని సెమినార్స్ కండక్ట్ చేయడం కానీ, ఎక్స్క్లూజివ్లీ ఒకే సబ్జెక్ట్ మీద దాదాపు 2.5 దశాబ్దాల నుంచి ఉంది. క్లాసెస్ వచ్చేమో 10 ఇయర్స్. టోటల్ న్యూమరాలజీ సబ్జెక్ట్ వచ్చేసి దాదాపు 3 డెకేడ్స్ నుంచి ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని, వరల్డ్ రికార్డ్ దృష్టిలో పెట్టుకొని, బుక్ను దృష్టిలో పెట్టుకొని, న్యూమరాలజీ క్లాసెస్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య అంటే ఈ నెలే ఫిబ్రవరి ఉపాధ్యాయ దినోత్సవం రోజు మనకు సెంట్రల్ అమెరికా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ వచ్చింది. డాక్టరేట్ లెటర్స్ అని పెట్టారు. అది ఎందుకు అర్థం కాలేదు. గూగుల్లో కొడితే పెద్దది వచ్చిందనమాట. డాక్టరేట్ ఆఫ్ లెటర్, మళ్ళీ బీలెట్ ఎలాగ ఉంటుంది, డీలెట్ ఎలాగ ఉంటుంది నుంచి. సో ఈ సబ్జెక్ట్కి మనకు డాక్టర్షిప్ కూడా వచ్చింది. మీకైనా డాక్టర్షిప్ లాంటిది వచ్చిందని అడిగేవాళ్ళు. స్టేట్ లెవెల్ అడిగితే ఎందుకు ఆ డాక్టర్ అవసరం చాలాసార్లు ఇస్తామని వదిలేసాను నేను. అటు తమిళనాడులో అడిగారు, కర్ణాటకలో అడిగారు, మధ్యప్రదేశ్లో అడిగారు, ఢిల్లీలో కూడా మీకు డాక్టరేట్ ఉండాలి సార్, ఒక సబ్జెక్ట్ ఇన్నేళ్ళు 2.5 దశాబ్దాలు ఒకే సబ్జెక్ట్ మీద ఫుల్ టైం డెడికేట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు మాకు తెలిసినంత వరకు. వరల్డ్ రికార్డు కూడా వరకు లేదు. వరల్డ్ రికార్డు కూడా ఇంతవరకు 2000 సంవత్సరంలో చేస్తే ఇంతవరకు కూడా లేదు. కాబట్టి డాక్టరేట్ ఇచ్చారు. ఇది చెప్తే కానీ మీకు దీంట్లో స్టఫ్ ఎంత ఉందో అర్థమైపోతుంది. ఇదంతా కాచి వడబోసి పెట్టాను కాబట్టి చెరుకు రసం గ్లాసులో ఇచ్చినట్టు ఉంటుంది. ఎందుకు చెప్పాల్సి ఉంది దీనికంటే, మరి 1 మంతే ఉంది, 6 నెలలు కాదు, సంవత్సరం కాదు. మీకు ఏం డౌట్లు వస్తే కూడా అది మనకు తెలుసు. ఈ మనసులో ఏముందో తెలిసిపోతుంది. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు. అదే అస్ట్రాలజీ అయితే 1 ఇయర్ డిప్లొమా, 3 ఇయర్స్ డిగ్రీ, మళ్ళీ 2 ఇయర్స్ PhD, 5 ఏళ్ళు పడుతుంది. అది మరి దీంట్లో ఎట్లా ఉంది సార్? ఇది కూడా రీసెర్చ్ ఫౌండేషన్ కోర్స్ అంటున్నాను. ఇంత డీప్ సబ్జెక్ట్ని ఇంత షార్ట్ టైంలో ఎట్లా? ఓన్లీ 1 మంత్, అది కూడా సాటర్డే సండేని. అంటే 4 సాటర్డేస్ నా సండే అయిపోతుంది అనుకో. మరి 2 డేస్లో అప్పుడు ఎలా జరిగింది? వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు? టీవీలో వచ్చే కూడా దాదాపు 2-3 ఫేమస్ అస్ట్రాలజర్స్ కమ్ న్యూమరాలజిస్టులు మన ఇన్స్టిట్యూట్ స్టూడెంట్లే, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లాగా. వాళ్ళు టీవీలో కూడా చెప్పేసుకుంటున్నారు, ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. మొత్తం అన్ని ఆంధ్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2000 మంది ట్రైనింగ్ అయిన వాళ్ళు హాబీ వాడిని వదిలేస్తే దాదాపు 300 to 400 మంది దర్జాగా వాళ్ళు ప్రాక్టీస్ కూడా చేసుకుంటున్నారు. సైడ్ ఇన్కమ్ కూడా సంపాదిస్తున్నారు. ఈ మాట ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. చాలామంది ఏమంటారంటే, సార్ ఈ కోర్సు నేర్చుకుంటే ఏం లాభం అంటారు. ఒకళ్ళేమో కమర్షియల్ ఆస్పెక్ట్, రెండో వాళ్ళకేమో సార్ ఎంతో మనకు ఆల్రెడీ మాకు ఉద్యోగాలు వ్యాపారాలు ఉన్నాయండి. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో MD మా స్టూడెంట్, దాదాపు సగం మంది కాలేజ్ ప్రిన్సిపల్స్ మా స్టూడెంట్స్, పొలిటీషియన్స్ స్టూడెంట్స్, టీవీలో పనిచేసే వాళ్ళు కూడా కొంతమంది నాకు స్టూడెంట్స్, 5 టీవీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, జర్నలిస్టు కూడా మన దీంట్లో ఉన్నారు. ఇది హాబీకి నేర్చుకుంటారు వీళ్ళంతా కూడా. మేము ఇప్పుడేమి బోర్డు పెట్టి సంపాదించాం సార్ అంటారు. మీకు ఈ సబ్జెక్టులు ఏంటంటే ఒక హాబీ సబ్జెక్టు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు దీంట్లో. రెండవది నేర్చుకుంటే వాళ్ళకు నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తారు. నాలెడ్జే కాదు, వాళ్ళ చుట్టాలు, బంధువులు వాళ్ళకి హెల్ప్ చేస్తారన్నమాట. నేర్చుకుంటే ఊరుకోరు కదా, ఇంతమంది సబ్జెక్టు అందరికి హెల్ప్ అయ్యే సబ్జెక్ట్. డే టు డే లైఫ్లో నిత్య జీవితంలో సంఖ్యాశాస్త్రం అని కూడా నేను రాశాను. అట్లా వాళ్ళు సొసైటీకి హెల్ప్ చేస్తారు. ఇటు ఎందుకు పెట్టాను క్లాసులు అంటే, రెండో వాళ్ళకి సార్ ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను, చిన్న బిజినెస్ చేస్తున్నాను, నెలకు 30,000 40,000 బిజినెస్ 50,000 వస్తున్నాయి, కాలం మారింది, ఖర్చులు పెరిగిపోయి, అన్నీ పెరిగిపోయాయి. కాబట్టి ఒక ఇన్కమ్తో నాకు సరిపోవట్లేదు. దీన్ని పార్ట్ టైంగా సండే 2 అవర్స్ చెప్పుకుంటే కొద్దిపాటికి వేడి నీళ్ళకి చన్నీళ్ళుగా ఏమైనా వస్తాయని ఆలోచిస్తూనే ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఇది నేర్చుకున్న తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ కూడా పెట్టచ్చు. అందుకే దీన్ని ఏమంటారంటే ప్రొఫెషనల్ కోర్స్ ఇది. ఓ థియరీ పాటు కాలేజీలో పాఠం చెప్పినట్టు కాదు. మీరు పాఠం అంటే గుర్తొచ్చింది. పాఠం కూడా రష్యన్ సిస్టమ్ ఆఫ్ మెమరీ టెక్నిక్స్ యూజ్ చేసి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇదివరకు ఉంది. ట్యూటోరియల్ కాలేజ్ పెట్టి 10 ఏళ్ళు ఆ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కలిపి తింటూ చెప్తాను. కాబట్టి మీకు ఎంత ఈజీగా ఉంటుందంటే 1 మంత్ లోపల, ఈ సాటర్డేస్ లోపల పర్ఫెక్ట్గా తయారైపోతారు. ఆత్రం ఏంటో తెలుసా? ఆఫ్లైన్లో చెప్తున్నప్పుడు ఇంకొక రోజు మిగిలింది, సండే అయిపోయింది, సాయంత్రం 7ంటికి సర్టిఫికేట్ ఇవ్వాలి. కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఊరి పేరు చెప్పాను కానీ, అన్న బోర్డు ఎక్కిచ్చేసినా అయిపోయింది సార్, రేపు వచ్చేస్తున్నా అన్నాడు. నేను వెనుక నుంచి ఏం బోర్డు ఎక్కిస్తున్నావు అన్నాను. కొత్త బిజినెస్ కాదు సార్, అయిపోయింది, ఇవాళ కోర్స్ అయిపోయింది కరీంనగర్, సర్టిఫికేట్ ఇచ్చారు కదా. అప్పుడే మావాడు చెప్పేసిన లేట్ ఎందుకని, అప్పుడే కన్సల్టెన్సీ బోర్డు పెట్టేశారట. ఆ పేరు కూడా అదే పెట్టేసుకున్నాడు. ఏదో అశోక్ అనో ఏదో పేరు, ఏనో బిఎం అనో ఏదో పేరు పెట్టేసి రీసెర్చ్ ఫౌండేషన్ కూడా పెట్టేశాడు. పెట్టి బోర్డు కూడా ఎక్కించాడు. అంత ఆత్రం అన్నమాట. అలాగే ఈ మధ్య రాజమండ్రి టు వైజాగ్ మధ్యలో, ఎగ్జాక్ట్ పేరు ఊరు మన స్టూడెంట్లు చెప్పకూడదు కదా, ఆయన ఏం చేశాడు, 12 ఇక్కడికి వచ్చాడట. వచ్చేసరి ఇంకా 2 రోజులు కోర్స్ అయిపోతుంది కదా,
మీరు ప్రొఫెసర్గా అన్నారు, కొన్ని ఉంటాయి కదా మెటీరియల్, అది ఇచ్చేసి బోర్డు పెట్టాలనుకోండి సార్, హైదరాబాద్లో బోర్డు బాగు చేస్తారట, ఇంకా సర్టిఫికేట్ ఇవ్వలేదు. అంటే వాళ్ళకి ఏం ధైర్యం వచ్చి ఉంటుంది? పాయింట్ ఏంటంటే వాళ్ళని ఏమంటలేదు, అప్పుడే బోర్డు పెడుతున్నారంటే వాళ్ళు ధైర్యం వచ్చినట్టే కదా. వాళ్ళు చెప్పి అరే ఇంత ఈజీగా ఉంది అది, మనం కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇది ఇండియాలో, ప్రపంచం మొత్తంలో కూడా, అది కూడా చెప్తున్నాను. ఎంటైర్ వరల్డ్లో ప్యూర్ న్యూమరాలజీ ఇంత షార్ట్ టైంలో ప్రాక్టీస్ చేసేటట్టు సర్టిఫైడ్, దిస్ ఇస్ వన్ అండ్ ఓన్లీ. క్లాస్లో జాయిన్ అయిన తర్వాత ఎందుకో తెలిసిపోతుంది, వెబ్సైట్ చూసినా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇప్పుడు అంత అడ్వైజర్ 8 కంట్రీస్కి. అసలు ఈ న్యూమరాలజీ అన్నది ఇది ఫారెన్ ఇండియా నుంచి మొదలవుతుంది. దీని చరిత్ర ఏంటి, వేదిక్ న్యూమరాలజీ అంటే దీని వేదిక్ న్యూమరాలజీ చార్టన్ సిస్టంలో జరుగుతుందన్నమాట. ఎంతో డెప్త్ ఉంది దీంట్లో, ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇక్కడ బుక్స్ కానీ ఇచ్చేవి కానీ కూడా, నేను ఇచ్చే బుక్స్ కానీ ఎక్కడ దొరకవు. ఇవన్నీ కూడా వెరీ రేర్. కాబట్టి ప్రపంచం మొత్తంలో ఎక్కడ లేని చెప్తాం. వన్స్ అగైన్ ఆ స్టాండ్ దీని మీద మాట నిలబడి చెప్తాం. ఇంకెక్కడ లేరంటే రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ నెల ఇంకో నెలే ఉంటుంది. డిసెంబర్లో ఏమవుతుందంటే ఇండియా అండ్ అబ్రాడ్లో ఉన్న ప్రాక్టీస్ చేస్తున్న న్యూమరాలజిస్టులు 50-55 ఇయర్స్, 40 నుంచి 50 ఇయర్ దాకా ఉంటారు వాళ్ళు. 10-15 ఏళ్ళ నుంచి న్యూమరాలజీ ప్రాక్టీస్ చేస్తున్నారు కమర్షియల్గా. ఢిల్లీ ఇంటర్నేషనల్ సెమినార్లో నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత కిందకి వచ్చి కొన్ని ప్రశ్నలు చెప్పలేకపోయారు. ఇప్పుడు ఏ క్లాసులు మీకు చెప్తున్నానో ఇదివరకు ఏం చెప్పాను, ఇక్కడ ఫౌండేషన్ కోర్సులో ఈ స్టూడెంట్స్కి ఉన్న నాలెడ్జ్ కూడా వాళ్ళు లేకపోయింది. ఇక వాళ్ళు సిగ్గుపడకుండా సార్ అసలు మాకు మొదటి నుంచి చెప్పండి, మాకేం రాదనుకోండి, వీఆర్ నాట్ ఎట్ ఆల్ న్యూమరాలజిస్ట్. ఆన్లైన్లో ఎప్పుడు పెడతారో చెప్పండి, మేము జాయిన్ అవుతాం అన్నారు. ఈ అడిగింది ఎవరు? ఢిల్లీలో, నార్త్ ఇండియా కదా, హిందీలో అడిగాను. ఐఎమ్ సారీ, ఇప్పుడైతే ఉండదు, 2 నెలలు వదిలేయండి. ఒక డిసెంబర్ లోపు 10 మంది, ఎక్కువ కూడా ఉండదు, ఓన్లీ 10 people బ్యాచ్ ఉంటుంది. ఇంగ్లీష్ హిందీ మే ఆప్కో టీచర్, హిందీ వీడియో కూడా మాకు ఉంది. ఇప్పుడు మీకు వెల్కమ్ టు మా ముదిగొండ టీవీ అని చెప్పాను కదా, ఇది తెలుగులో ఉంటుంది క్లాస్, తెలుగు టు ఇంగ్లీష్ ఉంటుంది. కానీ డిసెంబర్లో మటుకు ఇంగ్లీష్ టు హిందీ, ప్యూర్ హిందీ. నాకు హిందీ వచ్చు కాబట్టి వీడియోలు ఆల్రెడీ ఉన్నాయి, వీడియోలు పంపాను వాళ్ళకి, 50 వీడియోలు పంపాను. అంక్ జ్యోతిష్ అని ఉంటుంది, మీరు కావాలంటే చూడొచ్చు. అంక్ జ్యోతిష్ ఎంజీకే అని ఉంటుంది, అది కొడితే వీడియో అవి చూసినంత తప్పు బాగా అర్థమవుతుంది సార్ నాకు. ఈ ఒక్క ఉదాహరణ చాలు కదా మీకు. న్యూమరాలజిస్టులే నేర్చుకోవడానికి వస్తున్నారు వాళ్ళు, ఇంత పవర్ఫుల్ ఉంది. కానీ నామినల్ ఫీజు మీద దాంట్లో ఉంటుంది. ఎంత నామినల్ మీద ఆశ్చర్యపోతారు మీరు. ఫీజు డీటెయిల్స్ కూడా ఇది లైవ్లో చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు, వెరీ నామినల్. ఇక మిగతా డీటెయిల్స్ కావాలనుకుంటే ఇంకేముంటుంది దాంట్లో నుంచి, ఒకటి వాట్సాప్ దాంట్లో ఉంది. వాట్సాప్లో మీరు పంపించి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని పెట్టండి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ పేరు, ఊరికి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అంటే కాదు కదా, మీ పేరు, ఊరు, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ పెట్టండి, మీకు మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఫోన్ ఉంది, డైరెక్ట్గా యూ కెన్ కాల్ మీ. 10 to 5 లోపల కాల్ చేయండి. ఇక్కడ ఏ అసిస్టెంట్లో ఉండరు, ఎందుకంటే మీరు అడిగేది వాళ్ళేం చెప్తారు. కొంతమంది ఏమన్నా తెలుసా, సార్ ఇంత పెద్దగా చెప్పారు న్యూమరాలజీ, అసిస్టెంట్లు మా డౌట్లు ఎట్లా చెప్తారు సార్ అని కూడా అనొచ్చు. ఆ విమర్శ లేకుండా మీ కాల్స్ నేనే అటెండ్ అవుతాను. బిజీగా ఉంటే మీకు మిస్డ్ కాల్ చేసి కాల్ చేస్తాను. సో ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు October Numerology Foundation Certificate Professional Course by MJK Numerology Institute, Hyderabad. Thank you very much.